ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో కొత్తగా ఒక ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. ఆ ఇండెక్స్ ఏంటిదో మనం చూద్దాం. ఈ బిఎస్సి ఏదైతే ఉందో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, వాళ్ళ అనుబంధ సంస్థ ఏషియా ఇండెక్స్ ఉంది. ఈ బిఎస్సి అనుబంధ సంస్థ ఏదైతే ఏషియా ఇండెక్స్ ఉందో, వాళ్ళు బిఎస్సి ఇన్సూరెన్స్ పేరిట ఒక కొత్త ఇండెక్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిఎస్సి 1000 ఇండెక్స్, బిఎస్సి 1000 ఇండెక్స్లో ఇన్సూరెన్స్ సెక్టార్ కింద ఈ సూచి ఉంటుంది. ఈ ఇండెక్స్ దీని బేస్ వాల్యూ 1000, తొలి వాల్యూ డేటు 2018 జూన్ 18గా ఉంటుంది. యాన్యువల్ సంవత్సరానికి 2 సార్లు జూను డిసెంబర్లో ఈ ఇండెక్స్లో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ ఏదైతే చేంజెస్ ఉన్నాయో, ఈ ప్యాసివ్ వ్యూహాల్ని పాటించే ఈటీఎఫ్లు ఇండెక్స్ ఫండ్కి ఇది ప్రామాణికంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ప్యాసివ్ ఊహాలను పాటించే ఈటీఎఫ్లు ఇండెక్స్ ఫండ్కి అయిన తర్వాత ఏదైతే మనం పెట్టుబడి పెడతామో ఇది ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటుంది. ఎప్పుడైతే పెట్టుబడులపై ఇన్వెస్టర్లకి అవగాహన పెంచడానికి సిడిఎస్ఎల్ వాళ్ళు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, సిడిఎస్ఎల్ ఐపిఎఫ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, దీన్ని భారతీయ భాషల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ తదితర 12 భాషల్లో ఈ కంటెంట్ ఉంటుంది. అంటే ఏ భాష వాళ్ళైనా చదువుకోవచ్చు. అలా కాకపోయినా ఇంగ్లీష్లో ఉన్నా కానీ ఎవరైతే ఓపెన్ చేస్తారో ఆ ఓపెన్ చేసినప్పుడు ఇంగ్లీష్లో మ్యాటర్ ఉంటే రైట్ సైడు కార్నర్లో 3 చుక్కలు ఉంటాయి. ఆ 3 డాట్స్, ఆ చుక్కల్ని కనుక క్లిక్ చేస్తే కింద ట్రాన్స్లేట్ అని ఒక వర్డ్ ఉంటుంది. ట్రాన్స్లేట్ అని క్లిక్ చేస్తే అక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్కి చూస్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. అక్కడ మనం ఏ లాంగ్వేజ్ కావాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్లోకి మనం మార్చుకోవచ్చు. తెలుగు కూడా కావాలనుకుంటే తెలుగు వాళ్ళు తెలుగులో మార్చుకోవచ్చు. తెలుగు భాషలో ఉండటం వేరు, తెలుగులోకి మార్చుకొని చదువుకోవటం వేరు. అంటే ఇప్పుడు ఇదేదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ దాన్ని 12 భాషల్లోకి తర్జుమా చేసే ఉంటుంది అన్నట్టు. అంటే ఏ భాషలకు చేసుకుంటే ఆ భాషలో ఇప్పుడు అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ ఉంది, అన్ని భాషల్లో ఉంటుంది, 7-8 భాషల్లో ఉంటుంది. మన పని ఏంది, ఏ భాష కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవటం ఆ భాష. తెలుగు అనుకోండి, మొత్తం ఎకనామిక్ టైమ్స్ అంతా తెలుగులోనే ఉంటుంది. అక్కడ ఏవైతే న్యూస్ ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించి కానీ ప్రతిదీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా మాతృభాషలోనే మనం చదవటం, మాతృభాషలోనే చూడటం, మాతృభాషలోనే మనకు అబ్జర్వ్ చేయటం. అయితే ఎవరైతే ఫస్ట్ టైం అంటే బిగినర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి, ఫస్ట్ అవగాహన కల్పించుకోవాలి. ఈ అవగాహన కలగాలి అంటే మాతృభాషలో కనుక ఏవైతే ఉంటాయో అవన్నీ ఏవైతే ఫీచర్స్ అంటే ప్రతిదీ కూడా ఏ వెబ్సైట్లో కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఎక్కువ శాతం. ఆ ఇంగ్లీష్ని మనం తర్జుమా చేసుకొని చదువుకోవటం ఒక పద్ధతి, తెలుగులోనే మనం సెలెక్ట్ చేసుకొని చదువుకోవటం ఇంకో పద్ధతి. అంటే అప్పుడు ఏమవుతుంది, తొందరగా అర్థమవుతుంది, తొందరగా మనకి అవగాహనలోకి రావడానికి జరుగుతుంది. అయితే ఫస్ట్ టైం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎవరైతే రాబోయే అంటే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉండో వాళ్ళందరికీ ఈ వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుందని cdslipf.com అని క్లిక్ చేస్తే ఇదంతా కూడా కంటెంట్ అంతా కూడా మనము చదవచ్చు, ఫ్రీగా ఉంటుంది అనేది దీని యొక్క సెక్రటేరియట్ సుధీష్ పిల్లే తెలపడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మనము ఈ స్టాక్ మార్కెట్లో ఏదైతే ఇండెక్స్ ఉందో ఈ ఇండెక్స్ బిఎస్సి 1000 ఇండెక్స్ దాని పేరు, మనము అది ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటిది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.